సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామంలో గల శ్రీ అయ్యప్ప గోశాలలో నేడు అమావాస్య సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి గోమాతలను చక్కగా కడిగి అలంకరించి పూజా కార్యక్రమాలు చేశారు. గోశాల నిర్వాహకులు సురేష్ మరియాల, శ్రీనివాస్ గుప్తా మరియు రాంబాబుల ఆధ్వర్యంలో గోవులను ఉదయం నుంచి శుభ్రంగా కడిగి అలంకరించి పూజలు చేశారు. సందర్భంగా అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు గోశాల నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అన్నారు. గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ అందరికీ సకల ఆయురారోగ్యాలు ఉంటాయని, భారతదేశంలో గోవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అయ్యప్ప గోశాలలో ప్రతి అమావాస్య రోజు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఎవరైనా వారి పుట్టినరోజులు, పెళ్లి రోజులకు వచ్చి గోశాలలో పండుగలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూరగాయల రాంబాబు, కూరగాయల రాజు, కూరగాయల శంకర్, బుచ్చిరెడ్డి, నరసింహ, వీరేందర్, వెంకటేష్ పాల్గొన్నారు. స్లాటర్ హౌస్ కంటే పశువుల శాఖ తరుగుతున్నటువంటి గోవులను కూడా మా పోలీసు వాళ్ళు అప్పచెప్తున్నారు. వారి సంరక్షణ చేసుకుంటూ ఈరోజు దాదాపు 30 నుంచి 40 ఆవులను మనం ఈరోజు అయ్యప్ప గోశాలలో సంరక్షణ చేస్తున్నాం. మరి ఇది భారతదేశంలోనే మనకు గోవు అనేది గో సంపద, పశు సంపద అనేది ముఖ్యం. మరి అలాంటిది అది అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి ఈరోజు పశువులను మనం కేవలం పశువుల శాఖ తరలించేటువంటి వస్తువుగా పెంచుతున్నారు. అది చాలా తప్పు. మనకు కావాల్సింది గో సంరక్షణ ఉంటేనే మన వ్యవసాయం కానీ, పశుపక్షాదులకు కానీ, జంతువులకు కానీ అన్నింటిలో పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. కాబట్టి పశు సంరక్షణ ముఖ్యం. కాబట్టి అదే ధ్యేయంగా మేము పనిచేసుకుంటూ ఈరోజు ప్రతి అమావాస్య రోజు కూడా అయ్యప్ప గోశాలలో గోపూజ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. మరి ఎవరైనా భక్తులు వచ్చి ఆ గోసేవలో పాల్గొని గోవును పూజించుకొని సర్వదేవ స్వరూపమైనటువంటి గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు పూజించే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ నానుడి తెలుసుకొని అందరూ కూడా ఈ గోసేవకు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పాశ్చాత్య దేశాలలో కూడా గోవును సంరక్షించి గోశాల వద్దకు వెళ్ళి గోవుతో కూర్చొని పూజించుకుంటే ఎంతో మంచిగా ఉంటుందని వాళ్ళ యొక్క మనస్సును, వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి, అదేవిధంగా మెడిటేషన్ లాంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి అమావాస్య రోజు పూజ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ పూజలో పాల్గొని గో సంరక్షణకు అందరూ నడుము కట్టి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొత్త నానుడి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోశాలలో వాళ్ళ పెళ్లి రోజు కానీ, పిల్లల పుట్టినరోజు కానీ గోశాలకు వచ్చి ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇది మంచి సంస్కృతి. ఈ సంస్కృతి అందరు సహకరించి ప్రతి ఒక్కరు కూడా గోశాలకు ఇచ్చేసి గోపూజ గావించుకొని గోసేవ చేసుకుంటే పుణ్యం ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ గోశాలకు వచ్చి సేవ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.